వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే చూసాక లైక్ చేయడం మర్చిపోతున్నారు. అందుకని లైక్ చేయండి. మీరు కానీ నన్ను ఫస్ట్ టైం నా వీడియోలో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద ఉన్న రెడ్ బటన్ని అదేంటి చెప్పనా, సబ్స్క్రైబర్ బటన్, దాన్ని నొక్కండి. అందులో పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దానికి నొక్కేయండి. ఇప్పుడు నా వీడియో పెట్టడానికి వచ్చేసి అప్పుడు వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మా పెళ్లి పాట చూడండి, మీకు ఇస్తున్నా అనుకుంటున్నాను. హరి అవతారములే అఖిల దేవతలు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు, హరినామములే అగ్ని మంత్రములు, హరినామములే అగ్ని మంత్రములు. హరి 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 అనవో మనసా, హరి 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 అనవో మనసా, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా, భావములో అచ్యుతుడి కడే ఆదియునంత్యం, అచ్యుతుడి కడే ఆదియునంత్యం, అసురాంతకుడు అచ్యుతుడి కడే ఆదియునంత్యం, అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే, అచ్యుత అచ్యుత అచ్యుతని అచ్యుత అచ్యుత వెతకవే ఓ మనసా, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా, భావములో ఈ వీడియోలో నేను చూపించాను ఒక గుడి. అదేంటంటే ఓం నమః టెంపుల్. అదొక కొండ మీద ఉంది, అది కేసర్ గుట్టలో ఉంది. ఈ గుడి చాలా బాగుంది. మేము ఆ గుడికి వెళ్ళాము, అక్కడ చాలా కోట్లు ఉన్నాయి. చూస్తే చాలా భయం వేసింది. Over your skin you can see it beat, intoxicating your energy. First time in so long you felt the heat evaporating. అంతేకాదు కొన్ని కోట్లు మీదకి వచ్చి చేతిలో సామాన్ని కూతున్నాయి. This is your dawn, this is your break. కానీ ఇంకొక చెప్పాలి ఏంటంటే, మేము ఓనం చేసి ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకుని వెళ్దాం. మా అమ్మ ఒక స్వెట్ పార్టీ తెచ్చారు. మా అమ్మ ఒక కూలింగ్ బాటిల్ తెచ్చుకుంది. అప్పుడు ఏమైందంటే కోతి ఆ కూలింగ్ బాటిల్ ఎత్తుకెళ్ళిపోయింది. గుడికి వెళ్దామా
గుళ్ళో పెట్టాలి కదా. అప్పుడు హనుమంతుడి దగ్గర ఎప్పుడు వస్తానని అడుగుతున్నట్ట. అప్పుడు ఓం నమః శివాయ రాము దగ్గరకు వచ్చి ఒక లింగంని ఇచ్చి అక్కడ పెట్టమని చెప్పేట. అలాగే రాములకు పెట్టేశారట. అమ్మ జేజీ వచ్చేసాడు. అప్పుడు 101 శివలింగం తీసుకొచ్చి రామా రామా నీకు ఏ లింగం నచ్చిందో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అని చెప్పేట. అప్పుడు రామనాథ హనుమ నాకు ఓం శివాయ వచ్చి ఒక బుల్లి శివలింగాన్ని ఇచ్చాడు, అన్ని గుళ్ళు పెట్టేశాను అని చెప్పేట. అప్పుడు హనుమాన్కి చాలా బాధ వేసింట. అప్పుడు హనుమాన్ దగ్గర 101 శివలింగాలు ఉన్నాయి కదా, అవన్నీ కొండ మీద విసిరేసాట. అప్పుడు కొండ మీద అక్కడ ఒకటి అని పంపేట. ఆ శివలింగాలు ఇప్పుడు కనబడతాయి అక్కడ. ఇక్కడ ఒక పెద్ద హనుమంతుడి విగ్రహం కూడా పెట్టారు. ఫోటోలు కూడా తీసుకున్నాము. చూస్తున్నాక ఒక కిందకి వచ్చేసాము. అక్కడ ఒక పెద్ద పార్క్ ఉంది. హాయిగా అక్కడ సీసా ఆడుకున్నాము, స్లైడ్ ఆడుకున్నాం. అక్కడ కూడా చాలా కోట్లు ఉన్నాయి. మేము ఇంటి దగ్గర నుంచి సామాన్లు తీసుకెళ్ళాం కదా, అక్కడే తిన్నాం. ఇక మేము చాలా ఆడుకున్నాం పార్కులో. ఇంతకు వచ్చేటప్పుడు అంటే అక్కడి నుంచి బయలుదేరాం. వచ్చేటప్పుడు ఒక చిన్న గుడికాయండి, ఎత్తికాలు తిరిగారు ఏంటని చూడ్డానికి. అమ్మవారి గుడి. నేను పాత పాద అని చెప్పాను కదా, అక్కడే పాత పాద. మా పిన్ని లెక్క మామగారు కూడా లెక్క వాళ్ళ మామగారు పాదం పాత. ఇప్పుడు చూడండి. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో కులుకుతావట. ఓ ఆపద మొక్కుల స్వామి, నీ సన్నిధి నా పెన్నిధి. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో కులుకుతావట. ఓ ఆపద మొక్కుల స్వామి, నీ సన్నిధి నా పెన్నిధి. కొండంత దేవుడవని కొండంత ఆశతో కొండ చేరవచ్చితి. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో పలుకుతావట. ఓ ఆపద ముక్కుల స్వామి, నీ సన్నిధి నా పెన్నిధి. వట్టి కాసు వాడవట, వడ్డీ వడ్డీ గుంజువట. వడ్డీ కాసు వాడవట, వడ్డీ వడ్డీ గుంజువట. అసలు లేని వారమయ్య, వెతలు బాపి బ్రోవమయ్యా. ఒక పిలుపులో పిలిచితే పలుకుతా
మొక్కుల స్వామి నీ సన్నిధి నా సన్నిధి నీ సన్నిధి నా పెన్నిధి. పైన పాట మీకు నచ్చింది కదా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే అన్లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.